రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్ అంటే కొత్త అంటే రిలేటివ్లీ అండి. విరాట్ కర్ణ అబ్బాయి అంతకుముందు పెదకాపు అనే సినిమాలో చేశాడు. సో ఏదేమైనా అంటే పెద్ద మార్కెట్ లేని ఆర్టిస్టులను పెట్టుకొని హీరోని పెట్టుకొని ఒక 100-150 కోట్లు ఖర్చు పెట్టి తీయడం అనేది సాహసమే అని చెప్పాలి. ఇవాళ సినిమాలు పెద్ద హీరోలతో తీయడానికే టెన్షన్ పడే పరిస్థితి ఉంది, బిజినెస్ అవుతుందా లేదని. పెద్ద పెద్ద ప్రభాస్ లాంటి సినిమాలే పోతున్నాయి. పెద్దికైతే కంప్లీట్గా రికవరీ కూడా కాలేదు. అలాంటి ఒక స్థితిలో ఒక 100-150 కోట్లు పెట్టి ఒక పెద్ద సినిమాని చేయడం అనేది రిస్కీ అని చెప్పాలి. అయితే ఈ డైరెక్టర్ అభిషేక్ నామా ఆయన సినిమా ఫీల్డ్కి కొత్త కాదు, ఆయనకి ఇంతకుముందు ప్రొడ్యూసర్గా సినిమాలు చేశారు. సో ఆయన ఇప్పుడు డైరెక్ట్ చేశారు ఈ సినిమా. ఇది ఆయన చెప్తున్నది ఏంటంటే, అనంత పద్మనాభ స్వామి కేరళలో అప్పట్లో ఒక గది మూసేసి ఉంటారు, ఆ గదిని తెరవరు అనే ఒక వార్తలు వచ్చాయి. ఆ గదిలో ఏముంది అనే చర్చ కూడా నడిచింది. అదే పాయింట్ నేను తీసుకొని అలాంటి గది తెరిస్తే ఏమవ్వచ్చు అన్న యాంగిల్లో నేను చేశానని చెప్పాడు. సో బిగినింగ్లో 100 కోట్లు అనుకోలేదు, అది అవసరం మేరకి పెరుగుతూ వచ్చిందని చెప్పారు. సో ఇప్పుడు ఈరోజు రిలీజ్ అయింది, అది దేశవ్యాప్తంగా ఒక పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ అయింది. ఆల్రెడీ బడ్జ్ కూడా కొంత క్రియేట్ అయింది, చేయగలిగారు, పబ్లిసిటీ కూడా బాగా పెట్టారు. సో ఈ సినిమా ఎలా ఉంది అనేది మనం చెప్పుకుందాం. దీంట్లో ఆర్టిస్టులు విరాట్ కర్ణ, తర్వాత నభా నటేష్ అమ్మాయి హీరోయిన్, జగపతి బాబు, మహేష్ మంజరికర్, అనసూయ, మురళీ శర్మ, మంచి కాస్టింగ్ అయితే పెట్టారు. అట్లాగే టెక్నికల్ విషయానికి వస్తే అభిషేక్ నామ డైరెక్టర్, కిషోర్ అన్నపరెడ్డి ప్రొడ్యూసరు, జునైద్ కుమార్ అండ్ అభిషేక్ కొత్తపల్లి వీళ్ళిద్దరూ మ్యూజిక్ చేశారు, సుందర్ రాజన్ కెమెరా చేశాడు. సో కథగా చెప్పుకోవాలంటే ఇది 1960s ఆర్కియాలజీ రీసెర్చర్ ప్రభాకర్ ఉంటాడు. అతనికి అసిస్టెంట్లుగా 2 స్కాలర్స్ పనిచేస్తుంటారు. సో వీళ్ళు హిమాలయాల్లో ఒక బుక్ కనుక్కుంటారు, ఇద్దరు ముఖ్యంగా వాళ్ళు స్కాలర్స్, అబ్దాలీ అనే అబ్బాయి, టెస్లా అనే అబ్బాయి. ఈ ఈ దీంట్లో ఇది సీక్రెట్ బుక్ అనమాట, నాగబంధంకి సంబంధించిన సీక్రెట్ బుక్. ఈ బుక్ చేజిక్కించుకుంటే చాలా పవర్స్ వస్తాయన్న ఇది ఉంటుంది. దీన్నేమో గవర్నమెంట్కి ఇద్దామని టెస్లా అనుకుంటాడు. లేదు తనే పెట్టుకొని, అబ్దాలి తను పెట్టుకొని ఆ బుక్ని రంగనాథ స్వామి టెంపుల్లో నాభి మీద బ్రహ్మకమలం ఉంటుంది, దాన్ని చేజిక్కించుకొని దాని తర్వాత కల్పవృక్షం బంధనంలో ఉండే బైరాగి సహాయం తీసుకుంటే కంప్లీట్గా బ్రహ్మాండాన్ని తాను పరిపాలించవచ్చు అన్న ఒక గోల్తో ఈ అబ్దాలి ఆ బుక్ని తస్కరిస్తాడు. దాని తర్వాత ఇది విలన్ ట్రాక్ అనుకోవచ్చు, ఈ అబ్దాలీనే ప్రధానంగా విలన్. ఇక హీరో ట్రాక్ వచ్చేసరికి రుద్ర ఇతని పేరు, హీరో పేరు, ఒక ట్రైబల్ క్యారెక్టర్ ఏంటి, ఆ ఫ్యామిలీ ఏంటి, అవన్నీ మళ్ళీ చూపిస్తారు. ఆ తర్వాత మళ్ళీ ఫ్లాష్ బ్యాక్ కూడా ఉంటుంది. నాగసాధు, 17th century నాగసాధు శివకి, తర్వాత ఈ రుద్రకి ఉన్న సంబంధం ఒకటి ఉంటుంది. ఇవన్నీ మళ్ళీ ఫ్లాష్ బ్యాక్లో అవన్నీ వస్తాయి అన్నమాట. సో బేసిక్గా ఏంటంటే ధర్మము అధర్మము, అంటే అధర్మం పెచ్చుమీరిపోయినప్పుడు ధర్మాన్ని కాపాడుకోవడానికి ఎవరో ఒకరు వస్తారు అన్న పాత మన పురాణాల కాన్సెప్టే దీంట్లో తీసుకున్నారు. సో దాన్ని టెక్నాలజికల్గా సెటిల్ చేసి ఒక గ్రాండియర్గా చేయడం అనేది దీంట్లో కొత్త సబ్జెక్టు, కొత్తది కాదు ఇది. సబ్జెక్టు మనం చిన్నప్పటి నుంచి బ్లాక్ అండ్ వైట్ కాలం నుంచి ఉన్న సబ్జెక్ట్ ఇది, ధర్మం అధర్మం. ఈ మధ్య కాలంలో సనాతన ధర్మం అనకుండా సనాతన ధర్మం అంటే అందరూ కనెక్ట్ అవుతున్నారు. అది ఎవరికి ఇప్పటివరకు నాకు సనాతన ధర్మం అంటే ఏందని చెప్పిన వాళ్ళు ఒకటి కూడా కనబడలేదు, కానీ ప్రతి ఒక్కరు సనాతన ధర్మాన్ని ఊగిపోతూ మాట్లాడడం అనేది కనబడుతుంది. సో ఆ యాంగిల్లోనే దీన్ని కూడా సనాతన ధర్మాన్ని నిలబెట్టడం కోసం హీరో క్యారెక్టర్ ఏం చేశాడు అనేది బేసిక్ లైను. సో ఇది స్క్రీన్ ప్లే పరంగా చెప్పాలంటే ఓపెనింగ్ నేను ఇందాక చెప్పిన ఆర్కియాలజీ 1960s ఆర్కియాలజీ స్టార్ట్ అవుతుంది. ఇది కొన్ని ఇంగ్లీష్ సినిమాలు కూడా గుర్తుకొస్తుంటాయి మనకి. దాని తర్వాత ఈ హీరో ఫ్యామిలీ అవన్నీ చూపిస్తారు. దాని తర్వాత హీరో ఫ్యామిలీని ఇవి ఎలా చేశారు, చంపేశారు మొత్తం హీరో ఫ్యామిలీని, హీరో ఎలా దీనికి దిగాడు, ధర్మం కాపాడాలని ఎలా దిగాడు,
తనకు పర్సనల్గా కూడా ఒకటి ఉంటుంది. సో ఇది బేసిక్ అన్నమాట. ఒక నిధి అన్వేషణ కూడా దీంట్లో ఉంటుంది. నిధి అన్వేషణ చుట్టూనే నడుస్తూ ఉంటుంది. సో ఇక దీంట్లో చెప్పుకోవాల్సింది ఏంటంటే టెక్నికల్గా అండి. టెక్నికల్గా చాలా విఎఫ్ఎక్స్ కానీ కెమెరా వర్క్ చాలా బాగుంది. విఎఫ్ఎక్స్ కూడా చాలా వరకు బాగున్నాయి. అయితే చాలా చోట్ల విఎఫ్ఎక్స్ ఇవాళ ఉన్న స్టాండర్డ్స్కి, ఎందుకంటే ఏఐ వచ్చినాక ఏఐలోనే చాలా క్వాలిటీగా చాలామంది చేసేస్తూ ఉన్నారు. ఆ క్వాలిటీతో పోల్చినప్పుడు చాలా చోట్ల అంత క్వాలిటీ లేదు. ముఖ్యంగా జగపతి బాబు హెలికాప్టర్ ఒక యాక్సిడెంట్ ఉంది, అక్కడ చాలా బ్యాడ్గా ఉన్నాయి. కొన్ని చోట్ల బాగున్నాయి, కొన్ని చోట్ల అంత గొప్పగా లేదు. కెమెరా వర్క్ మాత్రం ఎక్స్ట్రాడినరీగా ఉంది. మ్యూజిక్ కూడా అంటే నాలంటోడి కొద్దిగా లౌడ్ అనిపిస్తుంది, కానీ మామూలుగా ఈ మాస్ ఆడియన్స్ చాలా ఎక్స్ట్రాడినరీగా అనిపించవచ్చు. సో మ్యూజిక్ ఒకటి బాగుందని చెప్పొచ్చు. అలాగే ఆర్టిస్టులు, ఈ అబ్బాయి విరాట్ కర్ణ నిజానికి లక్ అని చెప్పొచ్చు. ఎంత పెద్ద సినిమాలో ఆయనకి ఛాన్స్ రావడం. తను కూడా చాలా బాగా చేస్తాడు. 2 వేరియేషన్స్ ఉంటాయి. 70th సెంచరీ క్యారెక్టరు, 1960sలో ట్రైబల్ క్యారెక్టర్. ఈ 2 వేరియేషన్స్ కూడా పర్ఫెక్ట్గా చేశాడు. మిగతా ఆర్టిస్టులు మనకి తెలుసు, జగపతి బాబు, అనసూయ, వీళ్ళందరూ బాగా చేశారు. మురళీ శర్మ, ముఖ్యంగా నభా నటేష్కి ఒక మంచి క్యారెక్టర్ పడిందని చెప్పచ్చు దీంట్లో. ఆమె కూడా దానికి న్యాయం చేసింది. ఇక టెక్నికల్ విషయానికి వస్తే ప్రొడక్షన్ వాల్యూస్ కాంప్రమైజ్ కాకుండా చాలా బాగా పెట్టారు. దాదాపు దీంట్లో మేజర్ బడ్జెట్ సెట్లకే పెట్టినట్టుగా మనకు అనిపిస్తుంది. సెట్స్ ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ముఖ్యంగా శ్రీరంగపురం దేవాలయం సెట్టు, తర్వాత విరాట పురుషాలయం, ఈ 2 సెట్లు అల్టిమేట్గా ఉన్నాయి. అంటే రియల్ టెంపుల్లోనే మనం ఉన్నట్టుగా. యాక్చువల్గా ప్రొడ్యూసర్ కూడా, డైరెక్టర్ అభిషేక్ నామా కూడా ఏమనుకున్నా అంటే రియల్ టెంపుల్లోనే చేద్దాం అనుకున్నారు, కానీ రియల్ టెంపుల్లో ఎవరు పర్మిషన్ ఇవ్వలేదు. అందుకని అశోక్ ఆధ్వర్యంలో ఈ 2 సెట్లు వేశారు అనమాట. ఈ 2 సెట్లు కూడా ఎక్స్ట్రాడినరీ. టోటల్గా నాకు తెలిసి ఒక 8 సెట్లు ఉన్నాయన్నమాట. దానికే మేజర్ బడ్జెట్. ఎందుకంటే ఆర్టిస్టులకి 20-25 కంటే ఎక్కువ పర్సెంట్ బడ్జెట్ లేదు. ఎందుకంటే ఆర్టిస్టులు అందరూ రిలేటివ్గా కొత్త వాళ్ళు కాబట్టి. మామూలుగా ఇలాంటి సినిమాలకి 150 కోట్లు అంటే 60% అటు 90 కోట్లు రెమ్యునరేషన్కి వెళ్ళిపోతాయి. ఈ మధ్యనే దిల్ రాజు కూడా చెప్పినాడు, పెద్ద సినిమాలకి 60% వెళ్ళిపోతున్నాయి. సో ఇక్కడ అది వీళ్ళకి కొత్త వాళ్ళని పెట్టుకోవడం వల్ల సినిమా క్వాలిటీ మీద వీళ్ళకి డబ్బులు పెట్టే ఒక అవకాశం దొరికింది. అందుకనే మనకి పెద్ద హీరోల సినిమాలకు వచ్చేసరికి వాళ్ళు బడ్జెట్ ఆర్టిస్టులు పెట్టేసి సినిమా క్వాలిటీకి పెట్టరు.